తాజాంశాన్ని చూస్తున్నాం. ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వచ్చింది? దానికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఈ రోజు మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ముగ్గురు నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు దాఖలు చేసినటువంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు సాధ్యం కాదు, కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తమకు ఒకవేళ మధ్యంతర ఉపశమనం లభించాలన్నా కోర్టు నుంచి రక్షణ లభించేంత వరకు తాము ఉండాలి అనుకుంటే వారు స్వీయ రక్షణ పొందాల్సిందే తప్ప కోర్టు నుంచి ఎలాంటి మినహాయింపులు కుదరదు అని చెప్పి స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో ప్రధానంగా హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు మధ్యంతర ఉపశమనం కల్పించాలి అని చెప్పని పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ల పైన మొన్న 5వ తేదీన విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు 7వ తేదీ అంటే నిన్న హైకోర్టులో తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందేనని, అప్పటి వరకు తాము మధ్యంతర ఉపశమనం కల్పించలేమని చెప్పి 5వ తేదీని ఇచ్చినటువంటి ఆదేశాల్లో కూడా స్పష్టం చేసింది. అయితే నిన్న అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడము, అదే సందర్భంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చినటువంటి తీర్పులో చాలా కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. అయితే 5వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు ఉదయం రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ముందుంచడంతో సుప్రీంకోర్టు ఈ మొత్తం వ్యవహారం పైన తాము ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేమని చెప్పి మధ్యంతర ఉపశమనాన్ని కూడా ఇవ్వలేము అని చెప్పి స్పష్టం చేసింది. అయితే హైకోర్టులో పెండింగ్ లో కేసు ఉండగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్లీ విచారణ చేపట్టాలి అంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవాల్సిందే తప్ప పాత పిటిషన్ పైన తాము విచారణ కొనసాగించలేమని, నిందితులు అవసరం అనుకుంటే మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను మార్చి మరోసారి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.